హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో వచ్చేసాను. డే 3 ఇన్ హైదరాబాద్ సిరీస్ చూస్తున్నారు కదా. ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారు కదా, నేనైతే ఈరోజు చార్మినార్కి వెళ్తున్నా. సో మా కేపీహెచ్పికి మెట్రో అనేది దగ్గరే. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఎక్సలేటర్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయాము. ఇది కేపీహెచ్పి మెట్రో అనమాట. సో ఇలా వెళ్ళగానే మనకి అక్కడ టికెట్స్ అనేవి ఫోన్పేలో ఆన్లైన్లోనే బుక్ చేసేసుకోవచ్చు, వెంటనే అయిపోతుంది. సో కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకైతే టికెట్ బుకింగ్ ఉంటుంది. సో ఇవి ఫ్రంట్కి వెళ్ళే ముందైతే షాప్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కేపీహెచ్పి మెట్రో ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం బ్యాగ్స్ వేసేయాలి ఆఫ్టర్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత. అండ్ ఇక్కడ మనం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనం బ్యాగ్ తీసుకొని వచ్చేస్తాం. తర్వాత స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కానర్ని మనం అక్కడ చూపిస్తే, డిస్ప్లే చేస్తే మనకి అలో ఉంటుంది లోపలికి. సో నెక్స్ట్ లోపలికి వెళ్ళాక మళ్ళీ మనం సెకండ్ టైం కూడా ఎక్సలేటర్కి వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసరికి మెట్రో స్టేషన్ అనమాట. చూస్తున్నారు కదా, మేము వెళ్ళగానే అయితే మెట్రో వచ్చింది. మెట్రో అనేది ఎక్కువసేపు అయితే డోర్స్ ఓపెన్ ఉండవు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే క్లోజ్ అయిపోతుంది, సెన్సార్ డోర్స్ అవి కూడా. చూస్తున్నారు కదా, మెట్రో అయితే వచ్చేసింది. సో మెట్రో అయితే ఎక్కేసాం మేము. చూస్తున్నారు కదా, లోపలైతే ప్లేసెస్ అయితే లేవు మేము ఎక్కిన తర్వాత. సో ఒక్కొక్క స్టాప్ వచ్చిన తర్వాత కొంచెం ఖాళీ అవుతుంది కదా, సో అలా కూర్చోండి. సో బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సెక్రటేరియన్ కూడా మనకి కనిపిస్తుంది మన మెట్రోలో నుంచి. సో ఫైనల్లీ మా స్టాప్ అయితే వచ్చింది. మేమైతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర అయితే మేము దిగైతే ఇక్కడ మనకి ఎగ్జిట్ అయినప్పుడు కూడా మనకి స్కానర్ చూపిస్తేనే మనం వెళ్ళడానికి ఉంటుంది బయటికి, లేకపోతే లోపలే ఉండిపోవాలి. సో మేమైతే చూపించి అయితే వెళ్ళిపోయాం. సో ఈ స్టెప్స్ దిగాక మేమైతే ఓలా బుక్ చేసుకున్నాం. ఓలా అయితే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటున్నాడండి. సో అక్కడ అవైలబుల్గా ఉన్న ఆటో అయితే మాట్లాడుకొని మేమైతే వెళ్ళాం. సో చూస్తున్నారు కదా, వే అయితే ఇలా ఉంటుంది, బాగుంది అనమాట, నచ్చింది. సో ఇదంతా చార్మినార్ ఏరియా చూస్తున్నారు కదా. మేమైతే ఫైనల్లీ ఇలా అయితే వెళ్ళిపోయాం. సో ఫైనల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి చార్మినార్ ఎంట్రన్స్ అనమాట. అన్ని షాప్స్ చూస్తున్నారు కదా, లోపల ఉంది చూడండి, సెకండ్ది ఇదే చార్మినార్. ఫైనల్లీ చార్మినార్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ అసలు నడవడానికి అయితే ప్లేస్ అంటూ ఉండదండి, అసలు ఎన్ని షాప్స్ ఉంటాయో అసలు. అండ్ ఇక్కడ మనం ఏమైనా కొనుక్కోవాలన్నా మనకి బార్గెనింగ్ తెలిసి ఉండాలి. వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ చెప్తే మనం తక్కువలో తీసుకోవాలి. సో ఫైనల్లీ చూసిన ఆనందం అంతా లేదు అసలు, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ చార్మినార్కి చాలామంది బయట కంట్రీస్ నుంచి విజిటర్స్ అయితే వస్తున్నారు. ఈ చార్మినార్ మనం లోపలికి వెళ్ళి ఎక్కాలంటే పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్, అది ఇండియన్స్కి. అదే టూరిస్ట్ అంటే బయట కంట్రీ నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు ప్రైస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా బాగుంది. బికాజ్ మనకి అనౌన్స్మెంట్స్ వస్తాయి, లైక్ సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్త, అలాగా అనౌన్స్మెంట్ వస్తాయి. మనం ఫోన్స్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ పోలీసులు అయితే ఎవ్రీ మినిట్ తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉన్నారు, చాలా అంటే చాలా మంది అసలు పోలీసులు. అండ్ ఫైనల్లీ మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది టికెట్ కౌంటర్. సో మేమైతే టికెట్స్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపల చార్మినార్ స్టెప్స్ ఉన్నాయండి, అమ్మో అసలు ఎక్కలేకపోయాం మేమైతే అసలు. నేను చూపిస్తాను స్టెప్స్ కూడా ఎలా ఉన్నాయో అని. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. మేము వచ్చేసరికి ఈవినింగ్ 5 అవుతుంది. సో లైట్స్ అయితే వేశారు. మనకి తెలిసిందే కదా, మనకి ఫ్లాగ్ కలర్స్ ఆరెంజ్, వైట్, గ్రీన్ ఎలా ఉంటాయో, సో ఆ కలర్స్ ఇక్కడ నైట్ టైం అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసరికి ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ ఎక్కాలి. చూడండి, నా ఫ్రెండ్ అయితే ఎక్కుతుంది. సో స్టెప్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అసలు, రింగ్ రోడ్లా ఉన్నాయి స్టెప్స్. ఒక క్రాస్ వేలో ఉన్నాయి, నార్మల్గా లేకుండా. సో ఫైనల్ అయితే మేము పైకి అయితే వచ్చేసాం. క్రౌడ్ చూస్తున్నారు కదా, అసలు ఖాళీ అంటూ లేదు అసలు. షాప్స్ తగ్గట్టు పీపుల్ అనేవాళ్ళు వస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ. అండ్ ఇక్కడైతే పిక్స్ దిగుతున్నారు, టూరిస్ట్ వాళ్ళు వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, లైక్ గైడ్స్ని తీసుకొని వస్తున్నారు. ఇలా అయితే ఉన్నారు. చాలా క్రౌడ్ అనేది మామూలుగా లేదు. ఇది రంజాన్ సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది అయితే వస్తున్నారు. రంజాన్ సీజన్ అంటే తెలిసిందే కదా ఎలా ఉంటుందో క్రౌడ్. సో ఫైనల్లీ ఈ బయట వ్యూ ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మేము సన్సెట్ టైం వచ్చినాం కాబట్టి
చాలా అంటే చాలా బాగుంది వ్యూ. తర్వాత మనకి టైమింగ్ వచ్చేసరికి 5:30కి అయితే క్లోజ్ అయిపోతుంది, ఇంక ఎంట్రీ ఉండదు మనం చార్మినార్లోకి వెళ్ళడానికి. సో మాకైతే 5:30కి అయితే క్లోజ్ చేసేస్తాం, వెళ్ళిపోండి అని అయితే చెప్పేశారు అందరికీ. సో మేమైతే ఎగ్జిట్ పాయింట్ నుంచి వచ్చేస్తున్నాం. స్టెప్స్ చూసారు కదా, దిగడానికి ఎన్ని కష్టాలు, చాలా అంటే చాలా కష్టం. సో ఫైనల్లీ మేమైతే వచ్చేసాం, దిగిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఎగ్జిట్ పాయింట్. ఈ పాయింట్లో అయితే వచ్చేసాం. చూడండి, ఇంకా కొంచెం చీకటి పడలేదు కదా, అందుకని అంత క్లారిటీ అయితే లేదు లైటింగ్. ఈవినింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది లైటింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా షాప్స్ లైక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలా అయితే చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఈవినింగ్ టైం చార్మినార్ ఎలా ఉందో, చూసారు కదా ఇందాక వెళ్ళింది క్లిప్. అండ్ మా ఫ్రెండ్ అయితే పావు బజ్జీ తింది, చాలా బాగుందంటే టేస్ట్. అండ్ నేనైతే చెరుకు రసం తాగాను. సో ఫైనల్లీ చూడండి లైటింగ్ ఈవినింగ్ టైం చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. సో ఫైనల్లీ మేమైతే చార్మినార్కి బాయ్ చెప్పేసాం. Thank you friends. Please like, share and subscribe Priyas World YouTube channel.